హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్స్ అండ్ నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. మీరు టైటిల్ అండ్ థంబ్‌నెయిల్ చూసిన తర్వాత మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా! మన వీడియోలో ఈరోజు మొన్న రీసెంట్‌గా జరిగిన నైకా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో నేను తీసుకున్నాననమాట కొన్ని ప్రొడక్ట్స్. సో, అవి మీతో షేర్ చేసుకోబోతున్నాను. రీసెంట్ డేస్‌లో నేను స్కిన్ కేర్‌కి కొంచెం ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. సో, యాస్ పార్ట్ ఆఫ్ ఇట్ కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్‌గా చెప్పాలి అంటే మా అక్క యూఎస్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చిందనమాట. లాస్ట్ 1½ ఇయర్ వరకు నేను అవే యూజ్ చేశాను. కైండ్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ అండ్ బాడీ లోషన్స్ ఏదైనా కానీ నేను పర్చేస్ చేసి ఆల్మోస్ట్ 1½ ఇయర్ అయిపోయింది. సో, అవన్నీ అయిపోవడంతో రీస్టాక్ చేసుకుందాము అని చెప్పి వాటితో పాటు బాడీ లోషన్, మాయిశ్చరైజర్ వాటితో పాటు ఇంకొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను స్కిన్ కేర్‌కి సంబంధించి. సో, అవి నేను షేర్ చేస్తాను మీతోని. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఇవన్నీ నాకు ప్యాకేజింగ్ అయితే ఇట్లా వచ్చిందనమాట. నేను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ. యాక్చువల్‌గా అన్నీ నేను ఓపెన్ చేసి చూసాను. బట్ వీడియో చేసిన తర్వాత అప్పుడు యూజ్ చేద్దాము అని చెప్పి యూజ్ చేయడం అయితే నేను స్టార్ట్ చేయలేదు. బిఫోర్ గెట్టింగ్ ఇంటు ద వీడియో నేను 2 డిస్క్లైమర్స్ అయితే ఇద్దాము అని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డిస్క్లైమర్ ఏంటి అంటే అందరి స్కిన్ టైప్ ఒకలా ఉండదు. డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉంటాయి కదా! నాది వచ్చేసి కాంబినేషనల్ స్కిన్ అనమాట. వింటర్స్ వచ్చినియి అంటే ఎక్స్‌ట్రీమ్ డ్రైగా అయిపోతుంది. అండ్ సమ్మర్స్‌లో ఎక్స్‌ట్రీమ్ ఆయిలీగా అయిపోతుందనమాట. సో, అందుకని చెప్పి నేను అకార్డింగ్ టు దట్ నేను నా స్కిన్ కేర్ కానీ ఏదైనా కానీ చేంజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నా స్కిన్‌కి సూట్ అయినవి మీ స్కిన్‌కి సూట్ అవ్వకపోవచ్చు. సో, మీరు ఏదైనా ప్రొడక్ట్ వాడటం స్టార్ట్ చేసే ముందు మీకు అది సూట్ అవుతుందా లేదా మీ స్కిన్‌కి అనేది ఒకసారి ప్యాచ్ టెస్ట్ అయితే డెఫినెట్‌గా చేసుకోండి. నేను చెప్పానని ఆర్ వేరే ఎవరైనా చెప్పారు అని చెప్పి బ్లైండ్‌గా ఆ ప్రొడక్ట్ తీసేసుకోవద్దు. డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా! ఎందుకు మళ్ళీ కొనేసిన తర్వాత అది ఆహ్, మనకి పడకపోతే అది వేస్టే కదా! సో, శాంపిల్ ప్రొడక్ట్స్ ఏదైనా ఫస్ట్ తీసుకోండి. తీసుకొని ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మీకు సూట్ అవుతుంది అని అనుకుంటే అప్పుడు మీరు యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డిస్క్లైమర్. సెకండ్ డిస్క్లైమర్ ఏంటి అంటే స్కిన్ కేర్ అనేది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అనేది నేను కొంచెం ఈ మధ్యన రియలైజ్ అవుతూ వచ్చాను. అందుకని చెప్పి నేను నా లైఫ్ స్టైల్‌లో అది ఇంక్లూడ్ చేసుకుందాము అని డిసైడ్ అయ్యాను. ఒకవేళ మీకు ఆ రియలైజేషన్ వస్తే కనుక మీరు కూడా స్టార్ట్ చేయండి. బట్ ఎవరో చేస్తున్నారని మటికి చేయొద్దు. అది నేను చెప్పాలి అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ బ్లాబరింగ్ చాలు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ అయితే ఇది అనమాట. ప్లమ్ వాళ్ళ బాడీ ఆయిల్ ఒకటి తీసుకున్నాను నేను. ఈ బాడీ ఆయిల్ ఏంటి అంటే కైండ్ ఆఫ్ మనకి మాయిశ్చరైజర్ లాగానే యూజ్ అవుతుంది. బట్ ఏంటి అంటే బాడీ ఆయిల్‌కి, మాయిశ్చరైజర్‌కి డిఫరెన్స్ పెద్దగా ఏమీ లేదు. ఇది ప్యూర్‌లీ ఆయిల్ బేస్డ్ ఉంటుంది. మాయిశ్చరైజర్ ఏంటి అంటే ఆయిల్ ప్లస్ వాటర్ మిక్స్డ్ అన్నట్టు ఉంటుంది. అంతే రెండిట్లికి డిఫరెన్స్. ఒకవేళ మీది కనుక ఎక్స్‌ట్రీమ్‌లీ డ్రై స్కిన్ అయితే కనుక అప్పుడు మీరు బాడీ ఆయిల్ యూజ్ చేస్తే చాలా బెటర్ అని చెప్పి నేను చాలా చూసాను. సో, అందుకని చెప్పి ట్రై చేద్దామని నేను బాడీ ఆయిల్ అయితే తీసుకున్నాను. అగైన్ ఇది ప్లమ్ వాళ్ళదనమాట. ఈ మధ్యన నేను ప్లమ్ ప్రొడక్ట్స్ చాలా బావున్నాయి అని చెప్పి రివ్యూస్ చాలా చూస్తూ ఉన్నాను. అందుకని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని ఈ బాడీ ఆయిల్ అయితే తీసుకున్నాను. యాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ నేను ఇలా నాకు వింటర్స్‌లో నా స్కిన్ ఎక్స్‌ట్రీమ్‌గా డ్రై అయిపోతుంది. స్నానం చేసొచ్చిన వెంటనే మనము బాడీ ఆయిల్ అప్లై చేశాము అంటే స్లోగా అబ్జార్బ్ చేసుకుంటది మన బాడీలోకి. బట్ దెన్ మనకి ఎక్కువ సేపు ఉంటుందనమాట. చాలా ప్రొటెక్ట్ చేస్తుంది అని కూడా నేను చూసాను యాక్చువల్లీ. సో, అందుకని చెప్పి ఇప్పటివరకు అయితే నేను బాడీ ఆయిల్స్ అయితే ఏది యూజ్ చేయలేదు. ఎక్కువ నేను బాడీ లోషన్సే యూజ్ చేస్తుంటాను. సో, అందుకని చెప్పి ఒకసారి ట్రై చేద్దాము. దీని గురించి రివ్యూస్ కూడా చాలా చూసాను కదా అని ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను. అండ్ ఇది నేను వెనిలా వైబ్స్ అనే ఫ్లేవర్‌లో తీసుకున్నాను. యాక్చువల్లీ నేను చూసిన రివ్యూస్‌లో ఏంటి అంటే వెనిలా వైబ్స్ ఫ్లేవర్ చాలా బావుంటుంది అని చెప్పి, ఫ్రేగ్రెన్స్ అది కూడా బావుంటుంది అని చెప్పి చూసాను. సో, అందుకని చెప్పి ఇది తీసుకున్నాను. యాక్చువల్లీ నేను వచ్చిన వెంటనే చూసాను కూడా స్మెల్ చాలా నచ్చింది నాకు. సో, ఇది ఎంతవరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనేది ఒకసారి నేను చెక్‌ఔట్ చేయాలి. ఒకవేళ నేను యూజ్ చేసిన తర్వాత ప్రొడక్ట్ ఎలా ఉంది అనేది రివ్యూ కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. నేను యూజ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నేను నా రివ్యూ అయితే హానెస్ట్ రివ్యూ అయితే ఇస్తాను. అండ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ ఫస్ట్ ప్రొడక్ట్. మన సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి ప్లమ్ నుంచి అగైన్ ఇది బాడీ లోషన్ అనమాట.
అండ్ ఇది కూడా వచ్చేసి నేను వెనిలా ఫ్లేవర్‌లోనే తీసుకున్నాను. వెనిలా క్యారమెల్‌లో అనమాట ఇది. అండ్ దీని స్మెల్ గురించి ఐ మీన్ రివ్యూస్‌లో అందరూ కూడా పర్టిక్యులర్‌గా మెన్షన్ చేసింది. చాలా మంచి స్మెల్ వస్తుంది అండ్ ఆల్ డే లాంగ్ ఉంటుంది స్మెల్ అన్నట్టు చెప్పారు. సో, అందుకని ట్రై చేద్దామని. అండ్ యాస్ ఆల్రెడీ నేను బాడీ లోషన్ తీసుకున్నాను. బట్ ఆల్టర్‌నేట్‌గా యూజ్ చేద్దాము. 2 చూసి మనకి ఏది మంచిగా అనిపిస్తే అది కంటిన్యూ అవుదాము అని చెప్పి ఇది బాడీ లోషన్ అండ్ ఆల్సో బాడీ ఆయిల్ కూడా నేను ఆర్డర్ చేసుకున్నాననమాట. సో, వీటికి సంబంధించిన కాస్ట్‌లన్నీ కూడా నేను పైన డిస్‌ప్లే చేస్తాను. ఆల్సో వీటికి సంబంధించిన లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్‌ఔట్ చేయండి. థర్డ్ వన్ వచ్చేసి మాయిశ్చరైజర్ అనమాట. ఫేస్‌ది. ఇది 24 అవర్స్ హైడ్రేషన్ అని చెప్పి అప్ టు 24 అవర్స్ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇది యాక్చువల్‌గా నేను 1½ ఇయర్ బ్యాక్ ముందు వరకు కూడా చాలా యూజ్ చేసేదాన్ని. నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ అనమాట స్కిన్‌కి. అండ్ దీనిలో షియా బటర్ ఉంటుందనమాట. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా మంచి టెక్స్చర్ ఉంటుందనమాట. ఇట్లుంటుంది ఒకసారి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఇట్లుంటుంది. ఇలా అనమాట. మనకి చాలా బావుంటుంది. అగైన్ మీరు యూజ్ చేయాలి అనుకుంటే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. మీ స్కిన్‌కి సూట్ అవుతుందా లేదా అని చెప్పి. ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఐ వుడ్ హైలీ రికమెండ్ ఎనీవన్ ఎవరైనా సరే ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేయడానికి కొత్తగా యూజ్ చేయడానికి స్టార్ట్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ డెఫినెట్‌గా చేసుకోండి. మన స్కిన్ మీద అంతగా ఎక్స్పెరిమెంట్ చేయడం మంచిది కాదు. అండ్ ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే మనకి మంచి లైట్ ఫ్రేగ్రెన్స్ ఉంటుంది. ఎక్కువ ఫ్రేగ్రెన్స్ కూడా ఉండదు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఇది షియా బటర్ ఉంటుందన్నమాట దీనిలో. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు క్లెయిమ్ చేయడం అన్ని స్కిన్ టైప్స్‌కి సూట్ అవుతుంది అని అన్నారు. బట్ అది ఎంతవరకు మీకు సూట్ అవుతుంది అనేది మీరే చెక్ చేసుకోవాలి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ ప్రోడక్ట్. లాస్ట్ వన్ ఫ్రమ్ అవర్ పర్చేస్ ఇది. ఇంకా ప్రొడక్ట్స్ ఉన్నాయి చూపిస్తాను. బట్ నేను పర్చేస్ చేసిన వాటిలో ఇది లాస్ట్ వన్ అనమాట. ఇదేంటి అంటే స్విస్ బ్యూటీ నుంచి ఐస్ సిరమ్ ప్యాచెస్. యాక్చువల్లీ మీరు చూసుంటే కనుక నాకు కొంచెం ఐస్ దగ్గర డార్క్ సర్కిల్స్ వచ్చినాయి. అఫ్కోర్స్ నా లైఫ్ స్టైల్ అండ్ నేను కొంచెం ల్యాప్టాప్ ఎక్కువ యూజ్ చేస్తాను కదా. అండ్ ఆల్సో నా మొబైల్‌ని ఎప్పుడు చూస్తూ ఉంటాను. కొరియన్ డ్రామాస్ యాక్చువల్‌గా ఎక్కువ చూస్తుంటాను. సో, వాటి వలన రిజల్ట్ నాకు కొంచెం డార్క్ సర్కిల్స్ ఎక్కువ వచ్చినియి. అండ్ ఎప్పటినుంచో బడ్జెట్‌లో కొంచెం నేను ఐ సిరమ్ ప్యాచెస్ ఒకసారి తీసుకుందాము అని చూస్తున్నాననమాట. యాక్చువల్లీ ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. ఇంట్లో కూడా హోమ్‌మేడ్ రెమెడీస్ ఉంటాయి. బట్ అవి ట్రై చేసే ముందు ఒకసారి ఇది కూడా చేసి అప్పుడు అది చేద్దాం కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను. అండ్ ఇదైతే ఇట్లా వస్తుందన్నమాట. ప్యాకేజింగ్ ఇలా ఉంది. సో, మనకి ఈ బాక్స్‌లో 60 పీసెస్ ఉంటాయి. అంటే ఈ చాయ్‌కి ఒకటి పెట్టుకుంటాం కాబట్టి మనం ఆన్ ఏ డైలీ బేసిస్ ఎలాగో యూజ్ చేయము. మేబీ 2 డేస్‌కి ఒకసారి ఆర్ వీక్లీ వన్స్ యూజ్ చేస్తాం కదా. 30 పీసెస్ అంటే పర్వాలేదు. నేను పెట్టిన కాస్ట్‌కి ఇది టోటలీ వర్త్ ఇట్. ఎందుకంటే చాలా కాస్ట్ ఉన్నాయి ఇవి నేను చెక్ చేసినప్పుడు. ఆఫర్‌లో వచ్చింది కాబట్టి తీసుకున్నాను. యాక్చువల్‌గా కాస్ట్ ఎగ్జాక్ట్ ఎంతకి వచ్చింది నాకు అనేది నాకు గుర్తులేదు. నేను ఇక్కడ పైన డిస్‌ప్లే చేస్తాను. అండ్ ఆల్సో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. చెక్‌ఔట్ చేయండి. అండ్ కమింగ్ టు ద ప్రోడక్ట్ ఇట్లా ఉంటుందన్నమాట. మనకి ఒక స్పూన్ లాంటిదైతే మనకి ప్రొవైడ్ చేస్తారు. సో, ఇట్లా ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి ఇట్లా వస్తాయి. అవి మన ఐస్ కిందన ప్లేస్ చేసుకోవటం అంతే. ఆహ్, చాలా మాయిశ్చర్డ్‌గా ఉండేటట్టు కనిపిస్తోంది. లెట్స్ సీ ఎలా వర్క్ అవుతుంది అనేది నేను చూస్తాను. అండ్ దీనికి రివ్యూ కూడా మీకు కావాలి అంటే డెఫినెట్‌లీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. తర్వాత నేను యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది అనేది నా హానెస్ట్ ఒపీనియన్ అయితే మీకు చెప్తాను. హాల్‌లో లాస్ట్ ప్రొడక్ట్స్ వచ్చేసి ఇవి 2 అనమాట. ఇవి ఫ్రీ గిఫ్ట్స్ వచ్చినియి మనం షాప్ చేసిన దానికి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది బాడీ వాష్, బాడీ లోషన్ అండ్ పర్ఫ్యూమ్ ట్రావెల్ ప్యాక్ సైజ్. చెప్పాను కదా ప్రతిదానికి మనకి టెస్టర్స్ అన్నట్టు ఉంటాయి అని చెప్పి. ఒకవేళ మీరు కనుక ఏదైనా ప్రోడక్ట్ కొత్తగా యూజ్ చేయాలి అనుకుంటుంటే ప్యాచ్ టెస్ట్ చేసుకోవడానికి ఈ సైజ్ ఉన్నవి ఆర్డర్ చేసుకోండి. దీనివల్ల ఏంటి అంటే మీకు ఎక్కువ మనీ ఖర్చు పెట్టక్కర్లేదు. కొంచెమే వస్తుంది. మీరు మీ మీద కొంచెం ప్యాచ్ టెస్ట్ అది చేసుకుని అప్పుడు తర్వాత మీకు సూట్ అవుతుంది అనుకుంటే యూ కెన్ గో ఫర్ ద బిగ్గర్ వన్స్. లేదు అంటే చిన్నదే కొన్నారు కాబట్టి అంత రిగ్రెట్స్ ఉండవు. దట్స్ వాట్ ఐ మెంట్ టు సే. సో, కమింగ్ టు ద ప్రోడక్ట్ ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఇది బాడీ లోషన్, బాడీ వాష్ అండ్
పర్ఫ్యూమ్ అన్నీ కూడా ట్రావెల్ సైజ్ ఇచ్చారు. థాంక్ గాడ్ నేను ఎలాగో ఎక్కువ ట్రావెల్స్ చేస్తుంటాను కాబట్టి ఇవి ఈజీగా నేను తీసుకువెళ్ళిపోవచ్చు. జస్ట్ 1 ఆర్ 2 డేస్ ట్రావెల్స్ ఉన్నప్పుడు ఇవి నేను తీసుకువెళ్ళి యూజ్ చేస్తాను. ఎప్పుడు కూడా నేను చేసే పని అదే అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్లమ్ వాళ్ళదే మళ్ళీ క్లెన్జర్, మాయిశ్చరైజర్ అండ్ ప్రొటెక్టర్ అంటే మేబీ సన్ స్క్రీన్ అయి ఉంటుంది. ఇది ఇంకొకటి సన్ స్క్రీన్ అనమాట. ఈ 3 కలిపి ఒక ప్యాక్ లాగా ఇచ్చారు. అగైన్ ఇవన్నీ కూడా టెస్టర్సే. ఇలా ట్రావెల్ సైజ్‌లో వస్తాయి. ఇలాంటి వాటి వలన ఏంటంటే మనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇవి వచ్చేసి నయాసినమైడ్ అండ్ రైస్ వాటర్ ఉన్నవి. ఒకటి ప్రొటెక్టర్ ఉంది. ఐ మీన్ సన్ స్క్రీన్ ఉంది. ఇంకొకటేమో మాయిశ్చరైజర్ ఉంది. ఇంకొకటేమో గ్రీన్ టీది ఫేస్ వాష్ అనమాట. ఈ 3ని సన్ స్క్రీన్ అయితే 50 SPF 50ది ఉంది. ఇట్లున్నాయన్నమాట. ఇలా ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి నేను యూజ్ చేసి ఎలా అనిపించిందో నేను మీతో రివ్యూ షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. అండ్ ఇది ఐ హోప్ ఈ వీడియో చిన్నగానే వచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కనుక మీరు ప్రెస్ చేస్తే నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేను కిందన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు కనుక నా కాంటెంట్ నచ్చితే అక్కడ కూడా నన్ను సపోర్ట్ చేయండి. అక్కడ కొంచెం పిక్చర్స్ అవన్నీ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. నా ట్రావెల్స్కి సంబంధించి వాటన్నిటికి సంబంధించిన పిక్చర్స్ కానీ రీల్స్ కానీ అక్కడ ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాను. సో అక్కడ కూడా మీరు నన్ను సపోర్ట్ చేయొచ్చు. షో మీ యువర్ లవ్ దేర్ యాజ్ వెల్. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.